फोर्थ चार्जशीट फाइट A214 हाजिर हो धर्म न्यायस्थानं दारिलो ఒక విశ్లేషణ A5 ధర్మానా హాజిర్ హో వాన్పెక్ భూముల వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంటూ ధర్మానాకు సిబిఐ కోర్టు ఫర్మానా జారీ చేసింది. జగన్ ఆదాయానికి మించిన ఆస్తులపై దాఖలైన 4వ ఛార్జ్షీట్ విచారణకు చేపట్టింది. ఇక ధర్మానా ఈ రోజు సిబిఐ కోర్టు ముందు హాజరు కానున్నారు. నల్లారి వారు ధర్మానా రాజీనామాను ఆమోదించక తప్పదా? తాజా ఆదేశాలతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి? మోపిదేవిలా ధర్మానా విచారణకు వెళ్తారా? రాజీనామా ఆమోదంతోనే కోర్టు మెట్లెక్కుతారా? ఏది ఏమైనా ఈ రోజు ధర్మానా సిబిఐ ధర్మాసనం ముందు వ్యక్తిగతంగా హాజరు కాక తప్పనిసరి పరిస్థితి. క్విడ్ ప్రో కో అంటూ తేలితే ధర్మానా సాక్ష్యాధారాలను తారుమారు చేయకుండా సిబిఐ జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ ధర్మానా విషయంలో సర్కారు ఏం చేయనుంది? సిబిఐకి ప్రాసిక్యూషన్ అనుమతి లభించేనా? ధర్మానా రాజీనామాకు ఆమోదముద్ర పడేనా? ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం వాన్పిక్ వ్యవహారాన్ని ఎలా చక్కబెట్టనుంది? సర్కారు అబాసుపాలు కాకుండా తీసుకోబోయే చర్యలేంటి? ధర్మానా ధర్మ సంకటం కిరణ్ సారుకు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. రాజీనామా ఆమోదిస్తే సొంత గూటిలో మంటలు, ఆమోదించకపోతే ప్రజలు ప్రతిపక్షాల నుంచి సెగలు. ఇప్పటికే ధర్మ సంకటాన్ని ఛేదించేందుకు ధర్మ సలహాలు కోరిన నల్లారి వారు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదేమో. మరి ఇదే విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులైన మన్మోహన్, శామ్యల్ మాటేమిటి? న్యాయ సహాయం అందిస్తామని మాటిచ్చిన సర్కారు తలపండిన న్యాయ కోవిధులను రంగంలోకి దించనుందా? సర్కారు జీవోలన్నీ మంత్రివర్గ సమిష్టి నిర్ణయం ప్రకారమే జరిగాయా? అంతా సక్రమమే, కేబినెట్ దే సమిష్టి బాధ్యత అంటే మరి క్విడ్ ప్రో కో ఎక్కడుంది? ధర్మానాకు ఎదురయ్యే ధర్మ సమస్యలేంటి? కిరణ్ సర్కారు వారి కోర్టు వాదనలు ఎలాంటి పరిణామాలకు దారితీయనున్నాయి? ఆసక్తికరంగా మారిన వాన్పిక్ వ్యవహారం ధర్మానా పయనించే దారెటు? ధర్మ న్యాయస్థానం దారిలో. ఇది ఈ రోజు న్యూస్.